హోప్స్. రైటర్ తోటపల్లి మధు స్టార్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ని పెళ్లి చేసుకునేందుకు 5 సార్లు ట్రై చేసినా కుదరలేదని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకెళితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వాణి విశ్వనాథ్ దాదాపు అందరూ టాప్ హీరోలతో నటించి అలరించింది. ఇక అలా హీరోయిన్ గా తనకి తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈమె తెలుగు, మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించింది. అలా ధర్మతేజ, సింహ స్వప్నం, సాహసమే నా ఊపిరి, గరానా మొగుడు, గ్యాంగ్ మాస్టర్ వంటి సినిమాల్లో స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ భలే దంపతులు సినిమా టైంలో ఆ మూవీకి రైటర్ గా పనిచేసిన తోటపల్లి మధుతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి కొన్నాళ్లు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఎవరికీ చెప్పకుండా కేరళలోని గురువాయి టెంపుల్ కి వెళ్లగా ఆ రోజు సూర్యగ్రహణం అవ్వడంతో గుడి తెరవలేదని, దీంతో వెనక్కి వచ్చి ఆ తర్వాత 4-5 సార్లు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ట్రై చేసిన ఏదో ఒక అడ్డంకులు వచ్చి వారి రిలేషన్ పెళ్లి దాకా వెళ్లలేదని, దీంతో తమకి వర్కౌట్ అవ్వదని డిసైడ్ అయి ఇద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారని స్టార్ రైటర్ గా ఉన్న తోటపల్లి మధు ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ గారు వాణి విశ్వనాథ్ ని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అప్పటికే పెళ్లై పిల్లలున్న అతన్ని వాణి విశ్వనాథ్ హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? రోజాకి వాణి విశ్వనాథ్ కి మధ్య ఉన్న గొడవలేంటి? చిరంజీవి వల్లే వాణి విశ్వనాథ్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుందా? వాణి విశ్వనాథ్ భర్తని హతమార్చాలని చూసిన ఆ వ్యక్తెవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వాణి విశ్వనాథ్ ఈమె 1971 మే 13న కేరళలోని వల్లూరులో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి విశ్వనాథ్, తల్లి గిరిజ. ఈమె తల్లిదండ్రులకి 5 సంతానం కాగా అందులో వాణి విశ్వనాథ్ 4వ సంతానం అవ్వడం గమనార్హం. ఇక వాణి తండ్రి విశ్వనాథ్ ఆస్ట్రాలజర్ గా పనిచేస్తూ జాతకాలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా ఎప్పుడైతే వాణి పుట్టిందో తన తండ్రి తన కూతురు సినిమాల్లోకి వెళ్తుందని, బాగా డబ్బు పేరుని సంపాదిస్తుందని చెప్పడంతో అప్పటి నుండి వాణికి ఇష్టమైన విషయాల్లోనే ఎంకరేజ్ చేస్తూ తనని సపోర్ట్ చేస్తుండేవారు. ఇక వాణి తన స్కూలింగ్ ని సెయింట్ రాఫెల్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న వాణి ఒకవైపు చదువుకుంటూ మరోవైపు డాన్స్ కూడా నేర్చుకుంటూ ఉండేది. అలా ఎప్పుడైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి పేరుని తెచ్చుకుందో తండ్రి, నీ జాతకం ప్రకారం నువ్వు సినిమా, రాజకీయాల్లో పెద్ద పేరుని సంపాదిస్తావని చదువుని ఆపేసి సినిమాల్లో ట్రై చేద్దామని చెప్పి తమ ఫ్యామిలీని తీసుకుని చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా ట్రై చేసేటప్పుడే శివాజీ గణేశన్ చేసిన మన్నుక్కుల్ వైరం అనే మూవీలో 15 ఏళ్ల వాణి శివాజీ గణేశన్ కి మనవరాలి పాత్ర చేయడంతో ఈమె తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఈ మూవీ 1986లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు వాణి యాక్టింగ్ కి మంచి గుర్తింపు రావడంతో ఈమెకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా విజయకాంత్ తో నల్లవన్, పూందోట కావల్ కారణం చేస్తూ తెలుగులో చిన్ని కృష్ణుడు మూవీతో ఎంట్రీ ఇచ్చి కృష్ణంరాజు, జగపతి బాబు యాక్ట్ చేసిన సింహాసనం మూవీ ద్వారా వాణి విశ్వనాథ్ 17 ఏళ్లకి హీరోయిన్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా తన 4వ మూవీలోనే రాజేంద్ర ప్రసాద్ నటించిన భలే దంపతులు మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ టైంలోనే డైలాగ్ రైటర్ గా ఉన్న తోటపల్లి మధుతో తనకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని ఫేస్ చేయలేక మధుని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునేది. ఇక ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఒప్పుకోరని, ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలని 1 ఇయర్ పీకల్లోతు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయగా కొన్ని అడ్డంకులు ఎదురవడం, అలా తరచూ 4-5 సార్లు పెళ్లి దాకా వెళ్లి ఆగిపోవడం, వాణికి అదే సమయంలో వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చి బిజీ అవడంతో ఆమె కొన్నాళ్ల తర్వాత రైటర్ మధుని పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే వాణి విశ్వనాథ్ మలయాళంలో మమ్ముట్టితో కలిసి కింగ్ అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా అతనితో వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. అయినా అదంతా పట్టించుకోని వాణి గ్లామర్ పాత్రలు చేస్తూ ముఖ్యంగా వర్షంలో ఈమె చేసే డాన్స్ లకి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. ఇక చిరంజీవితో కొదమ సింహంలో ఈమె చేసిన డాన్స్ మరియు గ్లామర్ కి మంచి గుర్తింపు రావడంతో చిరంజీవి తనకి గరానా మొగుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఇచ్చారు. అలా ముఖ్యంగా ఒక సాంగ్ లో వాణి చేసిన డాన్స్ తో అప్పటి వరకు తను తెలియని వారికి కూడా ఆ సాంగ్ తో సుపరిచితమైంది. ఇక అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అని అటు హీరోయిన్ గా ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఎన్టీఆర్ గారు తనే హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సామ్రాట్ అశోక్ అనే మూవీని ప్లాన్ చేసి హీరోయిన్ కోసం వెతికేటప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న వాణిని ఫిక్స్ చేసి ఆ మూవీని స్టార్ట్ చేశారు. అలా ఎప్పుడైతే ఆ మూవీ షూటింగ్ పూర్తయిందో ఎన్టీఆర్ గారు వాణికి ఒక సూట్ కేసు నిచ్చి పంపించారు. ఇక అలా తను ఇంటికి చేరుకున్నాక సూట్ కేసు ఓపెన్ చేస్తే తనకి ఇవ్వాల్సిన
రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ మొత్తంలో ఉండడంతో ఇమీడియట్ గా వాణి ఎన్టీఆర్ గారికి కాల్ చేసి ఇదే విషయం చెప్పగా అందుకు ఎన్టీఆర్ గారు ఏం పర్లేదు, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి ఎంత ఇచ్చినా తక్కువే, ఆ డబ్బుని నీ దగ్గరే పెట్టుకోమనగా వాణి అందుకు హ్యాపీగా ఫీల్ అయి ఆ డబ్బుతో ఒక లగ్జరీ కారుని కొనిందనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక అలా అప్పటి నుండి వాణి ఎన్టీఆర్ గారు తరచూ మూవీస్ విషయంలో కలుస్తుండడంతో ఎన్టీఆర్ గారు వాణి విశ్వనాథ్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ ఆ వార్తలు ఎంత వైరల్ అయినా వారిద్దరూ స్పందించకపోవడంతో జనాలు కూడా నిజమే అని నమ్మసాగారు. ఇక అలా ఎన్టీఆర్ గారు డైరెక్ట్ చేసిన సామ్రాట్ అశోక్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అవడం, ఆ వెంటనే ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ వాణి పెళ్లి వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ మలయాళంలో స్వర్ణ కిరీటం అనే మూవీలో యాక్ట్ చేసేటప్పుడు అందులో విలన్ గా చేసిన బాబురాజ్ తో తనకి మంచి పరిచయం ఏర్పడింది. కానీ అప్పటికే బాబురాజ్ కి గ్రేడియస్ అనే ఆమెతో పెళ్లై ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించడంతో తను సినిమాల్లో బిజీ అయ్యాడు. అలా ఎప్పుడైతే వాణి విశ్వనాథ్ ని కలిశాడో వీరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వాణి హీరోయిన్ గా చేస్తే బాబురాజ్ విలన్ గా చేస్తూ బిజీ అయి కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో బాబురాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వాలని ఆమెకి నోటీసులని పంపగా ఈ న్యూస్ అప్పట్లో మీడియాలో హల్చలై వాణి బాబురాజ్ డబ్బుని చూసి తనతో ప్రేమలో పడిందని, అతనికున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లని చూసి పెళ్లై పిల్లలున్న వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, ఇలాంటి వారి వల్లే పచ్చని కాపురాలు కూలిపోతున్నాయనే వార్తలు బయటికి వచ్చినా వారిద్దరూ అదంతా పట్టించుకోలేదు. ఇక బాబురాజ్ మొదటి భార్య తనకి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిన బాబురాజ్ మాత్రం అప్పటికే వాణితో పీకలోతు ప్రేమలో ఉండడంతో తన భార్యని కొట్టి తిట్టి ఆమె నుండి విడాకులు తీసుకొని 2002లో వాణి విశ్వనాథ్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అలా పెళ్లి తర్వాత వాణికి ఛాన్సులు తగ్గడంతో తను బాధపడడం చూసి తట్టుకోలేక అప్పటికే బాబురాజ్ 7 మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగా వాణి విశ్వనాథ్ కోసం మరో మూవీని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. అలా ది గ్యాంగ్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. దీంతో మళ్ళీ తనే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా వాణి విశ్వనాథ్ హీరోయిన్ గా బ్లాక్ డాలియా అనే మూవీని చేసిన ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్లిపోయింది. ఇక అలా 4-5 సినిమాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో బాబురాజ్ ప్రొడక్షన్ కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగితే వాణి విశ్వనాథ్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే బాబురాజ్ రియల్ ఎస్టేట్ చేస్తూ కొన్ని ల్యాండ్స్ ని దౌర్జన్యంగా లాక్కోవడం లాంటివి చేయడంతో సలీం అనే అతను బాబురాజ్ వల్ల తనకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఒక రోజు బాబురాజ్ ఇంట్లో నుండి బయటికి వెళ్తున్న క్రమంలో సలీం అతనిపై దాడి చేయగా బాబురాజ్ తీవ్రంగా గాయపడడంతో అతని చుట్టుపక్కల వారు ఇమీడియట్ గా తనని హాస్పిటల్లో చేర్పించారు. అతన్ని చుట్టుపక్కల వారు ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా ఆ తర్వాత బాబురాజ్ తనకున్న రెసార్ట్ ని ఒక వ్యక్తికి 40 లక్షలకి లీజ్ కి ఇవ్వగా అతను వచ్చిన ఆదాయంలో బాబురాజ్ కి షేర్ ఇవ్వకపోవడంతో ఆ వ్యక్తితో గొడవకి దిగి తనని కొట్టేంత వరకు వెళ్ళగా అందుకు ఆ వ్యక్తి తనకి ఆ రెసార్ట్ వద్దని తన 40 లక్షల డబ్బుని తిరిగిచ్చేయమని వెంటనే తను ఖాళీ చేసి వెళ్లిపోతానని చెప్పిన బాబురాజ్ మాత్రం రౌడీయిజం చేస్తూ ఆ డబ్బుని ఇవ్వనని వెంటనే రెసార్ట్ ని ఖాళీ చేయమని దౌర్జన్యం చేయడంతో ఆ వ్యక్తి బాబురాజ్ పై పోలీస్ కేసుని నమోదు చేసి నోటీసులని పంపగా అందుకు బాబురాజ్ స్పందించకపోవడంతో కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ ని జారీ చేసింది. దీంతో పోలీసులు బాబురాజ్ ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ లో ఉంచగా ఆ తర్వాత ఆ వ్యక్తికి డబ్బులు క్లియర్ చేయాలని లేదంటే కఠిన శిక్షలుంటాయని కోర్టు వార్నింగ్ ఇవ్వడంతో బాబురాజ్ కి వేరే దారి లేక ఆ డబ్బుల్ని సెటిల్ చేశారనే వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే వాణి తన ఇద్దరు పిల్లలు పెద్దవారవడంతో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక మట్టోరు విల్లే అనే సీరియల్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సమరం, డ్రీమ్ ఖైరాలి అనే ప్రోగ్రామ్స్ ని చేస్తూ బిజీ అయింది. ఇక అలా ఈమె ఉన్నట్టుండి టీడీపీలో చేరి నగరి నుండి రోజాకి అపోజిషన్ గా పోటీ చేస్తానని మీడియాలో హల్చల్ చేయడంతో 2019లో ఈమెకి టీడీపీ టికెట్ ఇస్తారనుకున్నారు. కానీ అప్పటికే పార్టీలో సీనియర్స్ ఉండడంతో ఈమెకి అవకాశం రాలేదు. కానీ అప్పటి నుండి వాణి విశ్వనాథ్, రోజా శత్రువులుగా మారారని చెప్పొచ్చు. ఎందుకంటే వాణి టీడీపీలో చేరిన కొత్తలో తను నగరి నుండి పోటీ చేస్తానని, రోజా ఇప్పటి వరకు అక్కడ ఏ పనులు చేయలేదని, తను గెలిచి అక్కడ డెవలప్మెంట్ చేస్తానని ఆక్రోశంగా ఆమెను తిట్టడంతో వారిద్దరూ బద్ధ శత్రువులుగా మారారు. ఇక అలా 2024 ఎలక్షన్స్ లోనైనా ఈమెకి టికెట్ వస్తుందనుకున్నారు. కానీ అప్పుడు కూడా రాకపోవడంతో రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు మళ్లీ సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ ఒరు అన్వేషణ, తింటే తుడకం, రిఫెల్ క్లబ్, ఆజాదీ అని చేస్తూ తెలుగులో జయ జానకి నాయక, ఒరై బుజ్జిగాడ, రాజధాని ఫైల్స్ అనే మూవీస్ లో చేస్తూ ఇకపై మంచి ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే రెడ్డి గారింట్లో రౌడీజం అనే మూవీలో వర్ష అనే అమ్మాయి హీరోయిన్ గా చేయగా అందరూ ఆ అమ్మాయిని చూసి తను వాణి విశ్వనాథ్ కూతురే అని మీడియాలో హల్చల్ చేయడంతో ఈ వార్తలపై స్పందించిన వాణి వర్ష తనకి కూతురు కాదని, తన సిస్టర్ కూతురని, తన కూతురికి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని, తను డాక్టర్ అవ్వాలనుకుంటుందని, కానీ తనకి మాత్రం తన కూతురు తనలాగే హీరోయిన్ అవ్వాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు వాణి విశ్వనాథ్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి 110కి పైగా సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను ఒక
కేరళ స్టేట్ అవార్డ్ ని అందుకునింది. మీకు వాణి విశ్వనాథ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నమ్మకం అనేది ఒక ఎరైజర్ లాంటిది. ప్రతి తప్పుకి కొంచెం కొంచెంగా తరిగిపోతూనే ఉంటుంది. ఇది ఫోక్స్ వాణి విశ్వనాథ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.